ఎక్కువైపోయింది. ప్రతి అడ్డమైన గతమును తీసుకొని వచ్చి మీడియా ముందు కూర్చోబెట్టి ఇస్లాం గురించి ఏదైతే అది వాగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. ఖురాన్లో అంట హిందువులందరినీ చంపేయమని ఖురాన్లో ఉందంట. దీనికి సమాధానం ఇచ్చి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. హిందువులందరినీ చంపమని ఖురాన్లో ఉందా? సూరే తౌబాలో 5వ వాక్యం చూపిస్తాను. ఈ నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ముష్రికులను ఎక్కడ కనబడితే అక్కడ చంపండి, నిర్బంధించండి అనే మాట ఉంది. అయితే అక్కడ ముష్రికులు అంటే హిందువులనే పాపం కాదు. రెండవది, ఏ ముష్రికులైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటే వాగ్దానం చేసి మోసం చేసి ముస్లింలను నిర్దాక్షిణ్యంగా చంపారో, ఏ ముష్రికులైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని దాదాపు 23 సంవత్సరాల పాటు ముప్పు తిప్పలు పెట్టారు, ఏ ముష్రికులైతే ముస్లింల పట్ల అన్యాయానికి దౌర్జన్యానికి ఒడిగట్టారో ఆ ముష్రికులను మాత్రమే, మక్కాలో ఉన్న ముష్రికులను మాత్రమే ఉద్దేశించి ఈ మాట చెప్పబడింది తప్ప ప్రపంచంలో ఉన్న ముష్రికులందరి గురించి చెప్పబడలేదు. తర్వాత ఇది ఎలా ఉందంటే, ఒక క్లాస్ రూమ్ లో ఒక టీచర్ ఉన్నాడు. ఏమన్నాడంటే, ఈ రోజు హోంవర్క్ చేయని వాళ్ళందరూ గోడ కుర్చీ వేయండి అన్నాడు. ఏమన్నాడు? ఈ రోజు హోంవర్క్ చేయని వాళ్ళందరూ గోడ కుర్చీ వేయండి అన్నాడు. ఆ టీచర్ చెప్పిన మాట, ఆ పనిష్మెంట్ ఎవరికి వర్తిస్తుంది చెప్పండి? ప్రపంచంలో ఉన్న స్కూల్ అందరికి వర్తిస్తుందా? తన క్లాసులో ఉన్న వాళ్ళకి వర్తిస్తుందా? తన క్లాసులో ఎవరైతే హోంవర్క్ చేయలేదో వారికి మాత్రమే అది వర్తిస్తుంది. అలాగే ప్రవక్త బ్రతికున్నప్పుడు ఎవరైతే ప్రవక్తను మోసం చేశారో, ఎవరైతే ముస్లింల పట్ల అక్రమాలకు దౌర్జన్యాలకు దిగి ముస్లింల నిర్దాక్షిణ్యంగా చంపారో అలాంటి దౌర్జన్య పనులైన ముస్లింల గురించే అక్కడ చెప్పబడింది. సరే, వీళ్ళు అంటున్నటువంటి ముష్రికులను చంపమనే మాట, హిందువులను చంపమనే మాట ఖురాన్లో ఉంటే సౌదీ, దుబాయ్, ఖత్తర్, ఒమన్, మస్కట్, కువైట్ లాంటి దేశాలలో కొన్ని లక్షల మంది హిందువులు ఉపాధి పొందుతున్నారు. మరి ఏ ఒక్క అరబ్ అయినా హిందువులను చంపుతున్నాడా అండి? చంపుతున్నాడా? లేదు. సురక్షితంగా వెళ్ళి లక్షల డబ్బులు సంపాదించుకొని ఇండియాకు వస్తున్నారు భద్రంగా. ఇక్కడ ఈ రోజు భూములు కొంటున్నారు, ఇల్లులు కట్టుకుంటున్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు అరబ్ దేశాలకు వెళ్ళిపోయి. మరి ఏ అరబ్ అయినా సరే హిందువులంతా ముష్రికులని చంపుతున్నారా? కనీసం మాట్లాడే వారికి బుర్రైన ఉండాలి కదా. కడుపుగా అన్నం తిని మాట్లాడుతున్నారా, గడ్డి తిని మాట్లాడుతున్నారా? ఉండాలి కదా కనీసం. ఎవరిని ఏం పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు? మరి అదే ఖురాన్లో ఉంది, మన ఖతల నఫ్సం బిగైరి నఫ్సిన్